రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. డీఎంకేకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సీఎం విజయ్ ప్రసంగాలపై ఆంక్షలు పెట్టాలని డీఎంకే పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. రాజకీయ ప్రత్యర్థులపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించొద్దని స్పష్టం చేసింది. సిబిఐ దర్యాప్తు జరుగుతున్న కేసులో ఆదేశాలు ఎలా ఇస్తామని ప్రశ్నించింది. కరూర్ తొక్కిసలాట కేసులో సీఎం విజయ్ నిందితుడు కాదని తెలిపింది. సీఎం పర్యటనలు మేము నియంత్రించాలా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పిటిషన్ విత్డ్రా చేసుకునేందుకు డీఎంకేకు అనుమతిచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, మొత్తంగా డీఎంకేకు సుప్రీంలో చుక్కెదురైనట్టుగా తెలుస్తుంది. అసలు సుప్రీం ఏ వ్యాఖ్యలు చేసింది? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? గోపీనాథ్, టార్గెట్ చేస్తూ కూడా డీఎంకే చేస్తున్న వ్యాఖ్యలు మరింత అంటే చాలా రకాల ఇబ్బందులు గురి చేస్తున్నాయి. అయితే కోర్టుకు వెళ్ళడం జరిగింది, సుప్రీం కోర్టుకు డీఎంకే. ఎందుకంటే ఆ మధ్య ఎలక్షన్ సందర్భంగా కూడా కరూర్ ఘటనలో కొంతమంది చనిపోవడం జరిగింది, కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్న నాయకులు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిబిఐ విచారణ జరుగుతుంది. ఇంకా కూడా ఎవరు దోషులు, ఇందులో ఎవరు పాత్ర ఉంది అనే దానిపైన ఇంకా కూడా విచారణ జరుగుతున్న సందర్భంలోనే ఎన్నికలు జరిగిపోయాయి. దాని తర్వాత ప్రభుత్వం ఏర్పాటైంది. ఇప్పటికే విజయ్ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఆయన వ్యాఖ్యలు కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరంగా ఉన్నాయి. అదేవిధంగా గతంలో జరిగిన పరిణామాలు, ఆయన కరూర్ ఘటనకి నిందితుడు అంటూ రకరకాల అంశాలను లేవనెత్తి డీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన ప్రభుత్వాధినేత, ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయినా కరూర్ ఘటనకు సంబంధించి ఇంకా కూడా సిబిఐ ఎక్కడ కూడా క్లీన్ అంటే ఆయన దోషి అని చెప్పి ఎక్కడ కూడా తేల్చలేదు. ఆయన రాజకీయ ఉద్దేశంతో ఈ రకంగా అంటే కోర్టు సమయాన్ని కూడా వృధా చేసే విధంగా కూడా సుప్రీంకోర్టులో ఈ విధంగా పిలివేయడం కరెక్ట్ కాదంటూ కూడా డిఎంకేకి చురకలు అంటించడం జరిగింది. అయితే ఏదైతే డిఎంకే ఇప్పటికే ఈ రకంగా ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో దేశ అత్యున్నత స్థాయి సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వెనక్కి తీసుకోవడానికి సమయం ఇవ్వడం జరిగింది. అయితే ఎన్నో రకాలుగా అంటే ఒక రకంగా చెప్పాలంటే టీవీకే పార్టీ కావచ్చు, లేకపోతే పార్టీ అధినేత ఇప్పటికే డిఎంకే పైన ఇప్పటికే ఎన్నో రకాల అంటే మాటల తోటాలు పేలుస్తున్నారు. ఈ మధ్య కాలంలో కూడా మనం చూస్తాం, ప్రభుత్వాన్ని కూల్చే విధంగా కూడా డిఎంకే పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా కుట్ర పన్నడం జరిగింది. దానిపైన ఇప్పటికే కూడా ప్రభుత్వం విచారణ జరుగుతుంది, కొంతమంది అరెస్ట్ చేశారు. అయితే ఈ లోపల డిఎంకే ఏదైతే టీవీకే పార్టీని కావచ్చు, లేకపోతే ప్రభుత్వాన్ని భగ్నం చేసే విధంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన నేపథ్యంలో ఆ కేసు గెలుస్తారనుకున్నారు. బట్ ఎక్కడ కూడా సుప్రీంకోర్టు ఈ విషయంలో చాలా క్లియర్ కట్ గా అసలుకి దీనికి సంబంధించి ఎటువంటి రాజకీయ ఉద్దేశంతోనే మీరు ఈ బిల్లు వేశారు కాబట్టి ఖచ్చితంగా గౌరవప్రదంగా మీరు ఆ బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలంటూ కూడా సమయం ఇవ్వడం జరిగింది. వంశీ, గోపీనాథ్, చూస్తున్నాం అంటే తమిళనాడులో రాజకీయాలు ఓవైపు శరవేగంగా మారుతూ వచ్చాయి. ఆ తర్వాత ఎన్నికల తర్వాత కూడా ఇప్పటికీ కూడా వివాదాలు కొనసాగుతూ ఉన్న పరిస్థితి. ఓవైపు విజయ్ ప్రసంగాలకు సంబంధించి డిఎంకే పిటిషన్ వేయటం, మరోవైపు కొంతమంది మంత్రులను లేదంటే కొంతమంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటు ఏఐడిఎంకేకు సంబంధించి కొంతమందిని, డిఎంకేకు సంబంధించి కూడా కొంతమందిని విజయ్ తన పార్టీలో చేర్చుకుంటున్నారంటూ కూడా డిఎంకే ఆరోపణలు గుప్పించింది. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇంత పొలిటికల్ ఫైట్ నడుస్తుంది తమిళనాడులో? ఖచ్చితంగా వంశీ, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రభుత్వానికి ఆ సందర్భంలో ఇప్పటికే కొన్ని వామపక్ష పార్టీలు కావచ్చు, కొన్ని రకాల పార్టీలన్నీ కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం చేశాయి. ఆ సందర్భంగా ఎన్నో రకాల కొన్ని అనిశ్చితి కొనసాగినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ఎన్నో రకాల ఇబ్బందుల తర్వాత ప్రభుత్వం ఏర్పాటైంది. అయినా అప్పటికి కూడా ఇప్పటికి దాదాపుగా 2 నెలలు గడిచిపోతుంది. అయినా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కొంతమంది డిఎంకే సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అన్నా డిఎంకే సంబంధించిన నేతలు అంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులతో భాగస్వాములై వాళ్ళ కనసన్నల్లో ప్రభుత్వాన్ని కూల్చే విధంగా కూడా టీవీకే పార్టీ తమ ఎమ్మెల్యేలని దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఎమ్మెల్యేలు డబ్బులు చూపి ప్రభుత్వాన్ని కూల్చే విధంగా అంటే కొన్ని రకాల ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. ఆ ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ప్రకారం పక్కా అంటే సమాచారం ప్రకారం వాళ్ళని కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత విచారణ జరుగుతుంది. ఈ లోపల డిఎంకే ఇప్పటికే సుప్రీంకోర్టుకి ఆశ్రయించడం జరిగింది. గతంలో జరిగినట్టు కరూర్ ఘటనకు సంబంధించి కావచ్చు, దాని తర్వాత పరిణామాలు, కొన్ని సందర్భాల్లో విజయ్ అంటే ప్రభుత్వ ఏర్పాటుకు ముందే రాజకీయంగా ఉన్న సందర్భంలో సభలు సమావేశాలు జరిగినటువంటి మాటల విషయాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న పరిణామాలు, వీటన్నిటి మీద కూడా కొన్ని అంశాలని సుప్రీంకోర్టులో పిల్లివేయడం జరిగింది. అందువల్లనే విచారణ పూర్తి అయినంత తర్వాత సుప్రీంకోర్టు ఈ రకంగా వ్యాఖ్యలు చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రాజకీయ ఉద్దేశపూర్వకంగానే ఈ రకంగా అంటే విజయ్ సంబంధించిన వాళ్ళపైన పిటిషన్ పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని ఉపసంహరణ చేసుకోండి. అయినా కరూర్
కరూర్ ఘటనకు సంబంధించి ఇప్పటికే సిబిఐ విచారణ జరుపుతుంది. సిబిఐ ఎక్కడ కూడా విజయ్ దోషి అని చెప్పి ఇందులో ఎక్కడ కూడా తేల్చలేదు కాబట్టి మీరు అప్పటి వరకు వేచి ఉండాలి. అయితే మిగిలిన అంశాలపైన మాత్రం మీరు ఈ బిల్లు కూడా వెనక్కి తీసుకోండి అని చెప్పిన నేపథ్యంలోనే డిఎంకేకి ఒక రకంగా సుప్రీంకోర్టులో షాక్ తగిలిందని మనం చెప్పొచ్చు. గోపీనాథ్, అంటే చూసాం ఇటీవల డిఎంకేకు చెందిన ఒక కీలక నేత విజయ్ పార్టీకి చెందిన కొంతమందిని ప్రలోభాలకు గురి చేశారు. కొన్ని కోట్లు కూడా ఆఫర్ చేశారు. తమిళనాడు వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. సో ఇప్పుడు ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా అటు డిఎంకేనే కొత్త రకమైన డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపుతోంది అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే మొదటి నుంచి కూడా డిఎంకే పార్టీ సమయ అధినేతలు కావచ్చు, లేదంటే పార్టీ సమయ నేతలు చెప్తుంది టీవీకే అంటే ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇస్తాము, 6 నెలల సమయం లోపల ఎక్కడ కూడా రాజకీయ సంక్షోభం తీసుకోవడానికి మేము ప్రయత్నాలు చేయడం లేదు అన్నట్టు కూడా మొదటి దశలో కూడా మాట్లాడినారు. దాని తర్వాత ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కూడా ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేశారు. అయితే దాని తర్వాత గత ఈ 10-15 రోజుల్లోనే ప్రభుత్వాన్ని అంటే ఏర్పాటైన తర్వాత ఆ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు దాదాపుగా 30-35 మంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీ నుంచి బయటకు వచ్చే విధంగా కూడా అంటే ప్రయత్నాలు చేయడం జరిగింది. అందులో దాదాపుగా 180 నుంచి 200 కోట్ల రూపాయల చేతులు మారే విధంగా కూడా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇందులో డిఎంకే అన్నా డిఎంకే పార్టీల నుంచి కొంతమంది కీలక వర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళతో కుమ్మక్కై ఈ రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బందులు గురి చేసే రకంగా చేశారు. ఆ కుట్రని అంటే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది టీవీకే పార్టీ కావచ్చు, లేదంటే ప్రభుత్వం. సో దానిపైన ఇప్పటికే విచారణ జరుపుతుంది. దాదాపుగా 10-15 మందిని అరెస్ట్ చేశారు, విచారణ జరుపుతున్నారు. ఇంకా ఇవాళ రేపు 2-3 రోజుల్లో కీలకంగా ఉన్నటువంటి నేతలు కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ లోపల డిఎంకే ఒక ఎదురు దెబ్బని అనుకోవచ్చు. సుప్రీంకోర్టులో దేశ అత్యున్నత స్థాయి న్యాయస్థానంలో ఈ రకంగా ఎదురు దెబ్బ తగలడం అనేది ఎందుకంటే కేవలం ఉద్దేశపూర్వకంగానే ఈ రాజకీయంగా ఆలోచనతోనే ఈ రకంగా అంటే టీవీకే పార్టీకి సంబంధించి విజేపీని ఈ రకంగా వ్యాఖ్యలు చేసి పిల్లి వేశారు. ఖచ్చితంగా దీన్ని మీరు వెనక్కి తీసుకోండి. అదే కాకుండా కరూర్ ఘటనకు సంబంధించి కూడా సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి ఇందులో ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఎవరు దోషులు ఏందనే దానిపైన సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.